అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కుత్రిల్లీలో దాదాపు 100 ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. నవంబరు 7, 2005 తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో, నోయిడా క్రాసింగ్ వద్ద యమునా నది తీరాన మహోన్నతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతి వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రబోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధాం సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతి నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మకంగా మేళవించిన తీరుకు ప్రతీక. అక్షరధాం సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు స్వామి నారాయణ్ అక్షరధాం. అక్షరధాం నిర్మాణ కళాశైలి. విషయాలు: నిర్మాణ కళాశైలి రాజస్థాన్లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్లు, పాలరాళ్లతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. మొదటిదైన అక్షరధాం గుజరాత్కు చెందిన గాంధీనగర్లో వెలువగా, ఢిల్లీలోని ఈ అక్షరధాం రెండవది. బదరీనాథ్, కేదార్నాథ్, సోమనాథ్, కోణార్క్ ఆలయాల భవన నిర్మాణ కళాశైలి ఈ స్మారక భవన నిర్మాణానికి స్ఫూర్తి. వైదిక స్థపత్య శాస్త్రాల, భవన నిర్మాణ కళకు సంబంధించిన నిబంధనల మేరకే ఈ అక్షరధాన్ని మలచడం ఒక విశేషం. గిన్నీస్ బుక్. అక్షరధాం 100 ఎకరాల భూభాగం హృదయస్థానంలో భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే 2 పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధాం స్మారక భవనం పలు గుమ్మటాలతో, 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో చూపరులను దిగ్భ్రాంతికి లోను చేస్తుంది. ఎర్రటి ఇసుకరాళ్లతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల పరిక్రమ స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టి ఉంటుంది. దాని నిడివి దాదాపు 2 కిలోమీటర్లు. 145 కిటికీలతో, 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. 141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షర్ధాం ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి చెప్పుకోదగింది. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు చూపరుల్ని కట్టిపడేస్తాయి. ఈ స్వామినారాయణ్ అక్షర్ధాంని ప్రముఖ్ మహారాజ్ నిర్మించారు. న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి. 2002 సంవత్సరం సెప్టెంబరు 24వ తేదీన 2 ఇస్లామిక్ తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్లో ఉన్న అక్షరధాంపై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి, జిహాద్ చేశారు. ఇందులో 33 మంది చనిపోయారు. వీరిలో 28 మంది సందర్శకులు ఉండగా, 2 కమెండోలు, ఒక ఎన్.ఎస్.జి కమెండో, స్టేట్ రిజర్వ్ పోలీసుకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్షరధాం పై దాడి కేసులో 3 ముస్లిం తీవ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పోటా కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ దాడి కేసు విచారణ పోటా కోర్టులో జరుగగా, 2006 జూలై 1వ తేదీన అదమ్ అజ్మెరీ, షాన్ మియా అలియాస్ చంద్ ఖాన్, ముఫ్తీ అబ్దుల్ ఖయ్యూమ్ మన్సూరీలకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు ఆర్.ఎం. దోషిత్, కె.ఎం. తకర్లతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. పోటా కోర్టు విధించిన 3కి మరణ శిక్షలను ధృవీకరించడమే కాకుండా, ఈ కేసులో మరో 3 నిందితులకు కూడా జైలు శిక్ష విధించింది. గజారూఢ భవనం. యోగి హ్రాడే కమల్, ఒక లోటస్ ఆకారంలో పల్లపు తోట. స్మారక భవన రూప విషయానికొస్తే అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఆ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తుంటాయి. 148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు. కాంగ్రా చిత్తరువులు, 20,000 దేవతా విగ్రహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనంలోని ప్రతి చదరపు అంగుళం కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.
కెంపు రంగులో ఉన్న ప్రహరీ గోడలు చాలా ఎత్తైనవి, దాటరానివి. ఈ బృహన్మందిర నిర్మాణానికి రాళ్లెత్తిన వారి సంఖ్య 11,000 అయితే వ్యయం దాదాపు 200 కోట్లు. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న స్వామి నారాయణ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకుపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్పశోభ ఎంత మహోన్నతమైనవో ఊహాతీతం. యజ్ఞపురుష్ కుండ్, సంగీత ఫౌంటైన్, దాని నేపథ్యంలో నీలకంఠ వర్ణి విగ్రహం. ప్రధాన మందిరం పక్కనే యజ్ఞపురుష్ కుండ్ అనే జలాశయం తారసపడుతుంది. మతాచార కర్మకాండల నిమిత్తం నిర్మించినీ జలాశయం 300 అడుగుల కొలతతో 2870 మెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞకుండమని చెబుతారు. రాతి మెట్ల దిగుడు బావి వంటి ఈ తటాకంలో వేదోక్తమైన యజ్ఞకుండం కూడా ఏర్పాటై ఉంది. దాని నడుమ రంగురంగులుగా ఉండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. ఆ కాసారమేగాక స్మారక భవన సముదాయంలో ఆకర్షణీయమైన స్థావరాలు మరికొన్ని ఉన్నాయి. అందులో నారాయణ్ సరోవర్ ఒకటి. స్వామి నారాయణులవారు కృంగు విడినవిగా భావించబడిన 151 పుణ్యనదీజలాలు ఈ సరోవరంలో నిక్షిప్తమై ఉన్నాయని ప్రతీతి. భారత్ ఉపవన్, ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధామ్ వస్తే మొట్టమొదటగా ఈ విశాలమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో పొదలు, ఫౌంటెయిన్లతో పాటుగా బోలెడన్ని కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో అమరులైన వీరుల, జాతీయ నాయకుల, శాస్త్రజ్ఞుల, పురాణాలలోని పిల్లల, స్త్రీపురుషులలు కంచు విగ్రహాలు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. దాదాపు 9,000 పొదలు, మొక్కలు నాటిన ఈ వనం ధ్యాన ప్రదేశంగా ఉపయోగిస్తారు. సినిమా ప్రదర్శనశాలల్లో అత్యాధునికమైనది ఐమాక్స్. భవన సముదాయంలోని 3 ప్రదర్శనశాలల్లో ఒకటైన నీలకంఠ్ దర్శన్ లో ఈ ఐమాక్స్ థియేటర్ నెలకొల్పబడి ఉంది. ఈ థియేటర్లో స్వామినారాయణ్ 11 ఏళ్ల బాలయోగి బాల్యం 45 నిమిషాల సినిమాగా ఆవిష్కృతమవుతుంది. దాని పేరు మిస్టిక్ ఇండియా, యాన్ ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఆ చిత్రానికి దర్శకుడు హాలీవుడ్కు చెందినటువంటి కెయిత్ మెల్టన్. బాలయోగి నుంచి ఒక మతశాఖకు వ్యవస్థాపకుడిగా స్వామినారాయణ్ ఎదిగిన తీరుకది చిత్రణ. మానస సరోవర శోభ, ఆహారం కోసం మృగరాజు తపన, కొండకోనల మీదుగా విమాన విహారాలు, ఆయోగి ప్రస్థానంలో తారసపడే ఈ దృశ్యాలన్నీ సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. ఈ సినిమా విశేషమేమంటే అందులో 45,000 మంది కళాకారులు పాల్గొనడమేగాక అది 108 యాత్రా కేంద్రాలలో చిత్రీకరించబడడం. జనవరి 2005 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో నిర్వహించబడిన 10వ అంతర్జాతీయ లార్జ్ ఫార్మాట్ ఫిలిం ఫెస్టివల్, విస్తృత పరిమాణంలో చిత్రాల ప్రదర్శనోత్సవం లో ప్రేక్షకుల ఎంపిక పురస్కారాన్ని గెలుచుకోవడం కూడా ఆ చిత్రం ప్రత్యేకతే. సహజానంద దర్శన్, 2 తటాకాల చుట్టూ మించబడిన ఈ 3 ప్రదర్శనశాలల్లో రెండవది సహజానంద దర్శన్. సజీవ భ్రాంతి కలిగించేటటువంటి మట్టి ప్రతిమలతో, చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో స్వామి నారాయణ్ భగవాన్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన ఆవిష్కరిస్తుంది. అందుకుగాను 15 3D డయోరమాలు, వర్ణచిత్ర ప్రదర్శన యంత్రాలు ఉపయోగించబడుతున్నాయి. పెద్ద సెట్టింగులు, శిల్పాలు, రోబోటిక్స్, ఫైబర్ ఆప్టిక్స్ వంటి సాంకేతిక శబ్ద సాధనాలు, సంభాషణలు, సంగీతం కూడా నియోగించబడడంతో ప్రేక్షకుల కనుల ముందు 18వ శతాబ్ద వాతావరణం పునః సృష్టించారు. సంస్కృతి విహార్, 3వ ప్రదర్శనశాల. సంస్కృతి విహార్, భూగర్భంలో ఏర్పాటైన ఒక కృత్రిమ నదిలో ఒక పడవలో మీరు ప్రయాణించవలసి ఉంటుంది. ఆ పడవ షికారు ద్వారా 10,000 సంవత్సరాల భారతీయ సంస్కృతి నాగరికతలు మీకు ఆ నదీ తీరాన పరిచయమవుతాయి. 12 నిమిషాల పాటు సాగే ఆశ్రవ్య దృశ్య ప్రదర్శన మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది. అంత సుదీర్ఘకాలంలో మనదేశంలో కొనసాగిన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రక పరిశోధనలు, పరిణామాలను మీరు దర్శించడమేగాక ఆనాటి ఋషి శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలు మీకు సుగ్రాహ్యమవుతాయి. అజంతా, ఎల్లోరా శిల్పాల నమూనాలతో బాటు ప్రపంచపు ప్రప్రథమ విశ్వవిద్యాలయమైన తక్షశిల కూడా మీకు అక్కడి శ్రవ్య దృశ్య ప్రదర్శన ద్వారా దృగ్గోచరమవుతుంది. స్వామి నారాయణ్ స్మారక కేంద్ర గోపురం, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలో ఉన్న చాపయ్య గ్రామంలో 1781లో ఆయన జన్మించాడు. 7వ ఏటనే పవిత్ర గ్రంథాల్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. 4 ఏళ్ల తర్వాత ఆధ్యాత్మిక యాత్రికుడిగా ఇల్లు వదిలి వెళ్లాడు. 7 ఏళ్ల పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి వివిధ సంస్కృతి రూపాల్ని ఆకళింపుజేసుకుని చివరకు గుజరాత్లో స్థిరపడ్డాడు. సాంఘిక, ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికి స్వామి నారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు. ఆ తర్వాత 49 ఏళ్లు ఈ భూమ్మీద జీవించి తన వారసుల దీక్ష ద్వారా
తన బోధనల ప్రాచుర్యం ద్వారా తాను అమలుపరచిన సంప్రదాయం అక్షరం వినాశనం లేనిది గా కొనసాగే మార్గం సుగమం చేశాడు. అందుకే ఆ భవన సముదాయం అక్షరధాం గా ప్రసిద్ధి పొందింది. అదెలాగ సంభవమైంది అంటే ఆ సంప్రదాయానికి చెందిన బ్రహ్మస్వరూప్ యోగీజీ మహారాజ్ 1968లో ఒక కోరిక వెలిబుచ్చాడు. యమునా తీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నదే ఆ ఆకాంక్ష. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ బ్యాప్స్ కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 83 ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో ఆశీస్సులతో 2 దశాబ్దాల కృషి ఫలితంగా నేటి స్వామినారాయణ్ అక్షరధాం వెలిసింది. ఆ బ్యాప్స్ సంస్థ ఢిల్లీలోనే కాదు విశ్వవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో అలాంటి స్మారక భవన సముదాయాలను 600లకు పైగా నిర్మించింది. ప్రముఖ్ స్వామి ఆధ్వర్యంలో 200 కోట్ల వ్యయంతో 11,000 మందికి మించిన పనివారితో 7,000 వాలంటీర్లు రాత్రింబవళ్లు శ్రమించి 5 ఏళ్లలో ఆ సాంస్కృతిక విద్యా ప్రబోధ వినోద కేంద్రం నిర్మించారు. ఆ నిర్మాణం ఎంత దృఢమైందంటే ఎలాంటి భూకంపాలనైనా తట్టుకుని 1000 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా మనగలదు. ఇంత పరమాద్భుతమైన స్వామినారాయణ్ అక్షరధాం యుగయుగాలుగా పరిఢ్విల్లుతోన్న భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ సంస్కృతి సౌందర్యాన్ని, దానిలో నిక్షిప్తమై ఉన్న అపార విజ్ఞానం, పరమానందాలను ఆ భవన సందర్శనం ద్వారా మనం ఆకళించుకోగలుగుతాము. ప్రాచీన భవన నిర్మాణ శిల్ప సంప్రదాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిళితమై నయన మనోరంజకత్వం కల్పిస్తుంది.